బిగ్ టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సరం అదేవిధంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నూతన సంవత్సరంలోనైనా వైరా నియోజకవర్గ కేంద్రమైనటువంటి వైరా మున్సిపాలిటీ పరిధిలో వేలాది మంది సొంత స్థలాలు లేక సొంత ఇల్లు లేక కిరాయికుంటూ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తుంది అంటే 10 సంవత్సరాల నుంచి ఆశగా ఎదురు చూశారు. వైరా మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడా కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మాణం చేసి పేదలకు ఇవ్వలేదు. ఇప్పుడు నూతన ప్రభుత్వం కూడా గృహలక్ష్మి కింద అభయాస్తం గృహలక్ష్మి కింద దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ళ కింద దరఖాస్తులు తీసుకుంటూ ఉంది. అంటే ఎవరైతే సొంత స్థలాలు ఉన్నాయో అందుట్లో ఇల్లు నిర్మాణం చేసుకునే దానికోసం 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తామని చెప్పి ప్రజాపాలనలో దరఖాస్తులు సేకరిస్తున్నారు. మరి సొంత స్థలం లేకుండా కిరాయిలలో ఉండేవాళ్ళు, అదేవిధంగా గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లలో ఒక తల్లిదండ్రులకు ఇస్తే వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యి ఒక్కొక్క గదిలో రేకులు సాటున కాపురాలు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ స్థలాలు లేవు. వైరా మున్సిపాలిటీ పరిధిలో ఏ మూలకు చూసినా గజం ఇవాళ 10 నుంచి 50,000 రూపాయలు ఉంది. 10,000 రూపాయలు అంటే 100 గజాలు కొనాలంటే 10 లక్షలు కావాల్సి వాళ్ళ స్థలాలు కొనుక్కోలేకున్న వాళ్ళకి ఇళ్ల పరిస్థితి ఏందనేది అర్థం కావట్లేదు. అందుకని ప్రభుత్వం ఒక వైరా నియోజకవర్గ కేంద్రంలో మోడల్ కాలనీ నిర్మాణం చేసి కిరాయిలలో ఉండే వాళ్ళకి ఒకే ఇంట్లో స్థలాలు లేక 2-3 కుటుంబాలు సంసారం కాపురం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ మోడల్ కాలనీలో ఇల్లు ఇవ్వాలని, ఒక మోడల్ కాలనీ నిర్మాణం చేయాలని చెప్పి ఆ విధంగా నూతన ప్రభుత్వం నూతన సంవత్సరంలో ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి పేదల యొక్క సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.